బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లోని పెరేడ్ గ్రౌండ్లో కైట్ ఫెస్టివల్ ఘనంగా జరగనుంది. జనవరి 13 నుంచి 15 వరకు జరగనున్న ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి ఎందరో ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ కైట్ ఫెస్టివల్కు 19 దేశాల నుంచి 47 మంది ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ఫ్లయర్స్తో పాటు 14 రాష్ట్రాల నుంచి 54 మంది నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ఫ్లయర్స్ రాబోతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు కైట్ ఫెస్టివల్ పోస్టర్ విడుదల చేశారు. ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న అనేక ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొని ఎంజాయ్ చేయాలని నగర వాసులను ఆహ్వానించారు మంత్రి. కైట్ ఫెస్టివల్ తో పాటు స్వీట్ ఫెస్టివల్ కూడా సందర్శకులను అలరించనుందని మంత్రి తెలిపారు. స్వయంగా స్వీట్ స్టాళ్లు పరిశీలించారు జూపల్లి. ఈ పండుగను అత్యద్భుతంగా జరుపుకుందాం. అండ్ ఈ కైట్ ఫెస్టివల్లో, ఈ స్వీట్ ఫెస్టివల్లో అండ్ వివిధ దేశాలకు సంబంధించినటువంటి ఈ పతంగులు కైట్స్ కూడా ఎగరేసే కార్యక్రమం చేస్తారు. దే ఆర్ పార్టిసిపేటింగ్ ఫ్రమ్ మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ లైక్ ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెనడా, కాంబోడియా, స్కాట్లాండ్, థాయిలాండ్, కొరియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, Italy, Dakshin-Africa, South Africa, Netherlands, like that almost from 20 countries. From 20 countries they are participating with their colorful what you call patangi kites, lengthy both in length and breadth. It is worth watching, worth seeing, which is an opportunity for everybody to participate and enjoy both in this sweet festival and also in the kite festival. హైదరాబాద్లోని పెరేడ్ గ్రౌండ్లో జరగబోయే కైట్ ఫెస్టివల్కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, ఎస్ ప్రసూన, 7వ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్కి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. ప్రస్తుతం మనం పరేడ్ గ్రౌండ్స్లో ఉన్నాము. ఈ నెల 13 నుంచి 15 వరకు 3 రోజుల పాటు ఎంతో అంగరంగ వైభవంగా కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరగబోతోంది. ఎక్కడెక్కడి నుంచో అనేక మంది సందర్శకులు ఇక్కడికి తరలి రాబోతున్నారు. ఈ 3 రోజుల పాటు కూడా ఎంతో కోలాహలంగా మనకు పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కనువిందు చేయబోతున్నాయి. ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను అయితే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేస్తోంది. రేపటి నుంచి 15వ తారీఖు వరకు 3 రోజుల పాటు ఇసుక పోస్తే రాలనంతగా సందర్శకులతోటి ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా కోలాహలంగా మారనున్నాయి. ఒకవైపు గాల్లో చక్కర్లు కొట్టేటువంటి రంగురంగుల పతంగులు, మరొక వైపు నోరూరించే పిండి పదార్థాలు, దీంతో పాటుగా ఇక్కడికి వస్తున్నటువంటి సందర్శకుల కోసము సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లను అయితే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేస్తుంది. మొత్తంగా మనకు 3 సెక్షన్స్ గా కూడా ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. ఒకవైపు అంతా కూడా మనకు కైట్ ఫ్లయర్స్ వాళ్ళ కైట్లను ఎగరవేసేందుకు అనుగుణంగా ఏర్పాట్లను చేశారు. పూర్తిగా మనకు చుట్టూ ఫెన్సింగ్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దీంతో పాటుగా మధ్యలో మనకు అతిపెద్ద స్టేజ్ ను కూడా ఏర్పాటు చేశారు కల్చరల్ యాక్టివిటీస్ కోసం. దీంతో పాటుగా మనకు స్వీట్ ఫెస్టివల్ కి సంబంధించి ప్రత్యేకంగా షెడ్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మనకు స్వీట్ ఫెస్టివల్ కి సంబంధించినటువంటి స్టాల్స్ ని ఏర్పాటు చేసుకునే విధంగా కూడా పూర్తి ఏర్పాట్లను అయితే ఇక్కడ మనకి సంసిద్ధమైతే చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని నగరవాసులందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే సంక్రాంతి అంటేనే మనకు ఇటు పిండి వంటలు, పతంగులు, హరిదాసులు, మొత్తం కోలాహలం వాతావరణం అయితే కనిపిస్తూ ఉంటుంది. అనేక మంది ఊర్లకు వెళ్తూ ఉంటారు. కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు కూడా సంక్రాంతి సంబరాలను ఏమాత్రం మిస్ అవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా ఎంతో వైభవంగా ఈ వేడుకలను కూడా చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేసింది. ఇక ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో మనకు ఇండోనేషియా, స్వీడన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెనడా, కంబోడియా, థాయిలాండ్, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, ఇటలీ, దక్షిణాఫ్రికా, జపాన్, ట్యూనిషియా, పోలాండ్ ఇలా 19 దేశాల నుంచి నైపుణ్యం కలిగినటువంటి 47 మంది ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ఫ్లయర్స్ రాబోతున్నారు. వీరితో పాటుగా మన దేశంలోని 14 రాష్ట్రాల నుంచి 54 మంది నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ఫ్లయర్స్ కూడా ఇక్కడికి వచ్చి విభిన్న రకాల రంగురంగుల పతంగులనైతే గాల్లో ఎగరవేయబోతున్నారు. ఇక ఈ దృశ్యాలను చూడటానికి ఎక్కడెక్కడి నుంచో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచే కాదు, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా అనేక మంది కుటుంబ
కుటుంబ సభ్యులతోటి స్నేహితులతోటి పరేడ్ గ్రౌండ్స్కి అయితే తరలి వస్తూ ఉంటారు. ఇక పరేడ్ గ్రౌండ్స్కి 3 రోజుల పాటు జరిగేటువంటి వేడుకలకు సందర్శకులు రావడానికి ఉచిత ఎంట్రీని అయితే ఇవ్వడం జరిగింది. ఈ 3 రోజుల పాటు ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా మనకు ఎంతో కోలాహలంగా ఈ వేడుకలన్నీ కూడా జరగబోతున్నాయి. ఇక దీంతో పాటుగా మనం చూసినట్లయితే కూడా మనకి సంక్రాంతి అంటేనే పిండి పదార్థాలు, రకరకాల పిండి వంటలను అయితే చేసుకుంటూ ఉంటారు. సో నగరవాసులు వాటిని కూడా ఏమాత్రం మిస్ అవ్వకుండా మనకి ఇటు అంటే నేషనల్ వైడ్గా కూడా అన్ని రకాల స్వీట్స్ని కూడా ఈ స్వీట్ ఫెస్టివల్లో మనం రుచి చూడొచ్చు. సో ఇందుకు సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. మొత్తం మీద మనకు 1100 జాతీయ అంతర్జాతీయ స్వీట్లు పిండి వంటలను కూడా ఇక్కడ అందుబాటులో అయితే ఉంచబోతున్నారు. సో మొత్తంగా మనకు అంటే విభిన్న దేశాల నుంచి కూడా ఈ పిండి వంటలు తయారు చేసే వాళ్ళు అక్కడ వాళ్ళ రుచులను కూడా తీసుకొచ్చి ఇక్కడ మనకు ఈ స్టాల్స్లలో అందుబాటులో ఉంచబోతున్నారు. సో ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ ఉత్సవాలకు దాదాపు 15 లక్షల మంది సందర్శకులు వస్తారని అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లను అయితే పూర్తి చేయడం జరిగింది. ఇటు జిహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ, పోలీస్ శాఖ అన్ని శాఖల సమన్వయంతో కూడా ఏర్పాట్లను పూర్తి చేశారు. సో విజువల్స్ కూడా మనం చూడొచ్చు. సో ప్రజెంట్ మనం చూస్తున్నది స్వీట్ ఫెస్టివల్ కి సంబంధించినటువంటి షెడ్స్. సో ఈ లోపల మనకు ఎక్కడికక్కడ స్టాల్స్ అయితే ఏర్పాటు చేయడము, సో వాటి మీద మనకి ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి స్వీట్లు ఏం స్వీట్లు అని తెలిపే విధంగా కూడా మనకి స్టిక్కర్స్ అవి అయితే అంటిస్తూ ఉంటారు. సో దేనికి దానికి సపరేట్గా మనకి స్టాల్స్ అయితే ఉంటాయి. సో ఒక్కసారి మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకు స్వీట్ ఫెస్టివల్కి సంబంధించినటువంటి సెక్షన్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. దీంతో పాటుగా మనకు కల్చరల్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి స్టేజ్, అదే విధంగా ఇటు కైట్ ఫెస్టివల్కి సంబంధించి మనకు ఓవరాల్గా అటువైపు గ్రౌండ్ కూడా ఉంటుంది. సో వచ్చినటువంటి సందర్శకులందరూ కూడా ఎంతో మంచిగా వారందరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఫెస్టివల్ని ఎంజాయ్ చేసే విధంగా అన్ని రకాల ఏర్పాట్లను అయితే ఇక్కడ పూర్తి చేస్తున్నారు. సో మనం విజువల్స్లో చూడొచ్చు. స్వీట్ ఫెస్టివల్కి సంబంధించి స్టాల్స్ లోపల ఏర్పాటు చేసుకునేందుకు పూర్తిగా మనకు ఇవంతా కూడా ఈ దారులన్నీ కూడా చేస్తున్నారు. సో సెక్షన్స్ వైజ్గా అయితే డివైడ్ చేయడం జరిగింది. లోపల కూడా మనకు 4 దారులు కూడా ఉన్నాయి. సో ఒక్కొక్క దారిలో కూడా మనకు 10ల సంఖ్యలో స్టాల్స్ కూడా కనిపిస్తున్నాయి. అంటే మొత్తం మీద మనకు 1100 స్టాల్స్, అంటే 1100 రకాల మనం స్వీట్స్ని అయితే ఇక్కడ మనం ఎంజాయ్ చేయొచ్చు. సో మనకి ఏవైతే 2 తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగకి సంబంధించినటువంటి స్వీట్స్ అయితే ఉంటాయో వాటితో పాటుగా దేశ విదేశాలకు సంబంధించినటువంటి స్వీట్స్ని కూడా మనం ఇక్కడ రుచి చూసే విధంగా ఈ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో ఈ స్వీట్ ఫెస్టివల్ కూడా మనకు ఉంటుంది. సో ఒక్కసారి మనం పరేడ్ గ్రౌండ్స్కి వస్తే ఈ సంక్రాంతి పండుగ సంబరాలు, ఈ కోలాహలం అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. రంగురంగుల పతంగులు, పెద్ద పెద్ద పతంగులను మనం ఇక్కడ చూడొచ్చు. అవన్నీ కూడా విభిన్న ఆకారాలలో ఉంటాయి. అంటే దేశ విదేశాలలో అక్కడ ఏవైతే ఫేమస్ పతంగులు ఉంటాయో వాటన్నింటిని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి ఇంటర్నేషనల్, నేషనల్, ప్రొఫెషనల్ కైట్ ఫ్లయర్స్ అందరూ కూడా ఇక్కడ పతంగులను ఎగరవేయబోతున్నారు. వాటిని చూడడానికి నిజంగా 2 కళ్ళు చాలవు అని చెప్పాలి. పరేడ్ గ్రౌండ్స్కి వచ్చేటువంటి వాళ్ళు మాత్రమే కాదు, మెట్రోలో ప్రయాణించే వాళ్ళు కూడా ఆకాశంలో చక్కర్లు కొట్టే రంగురంగుల పతంగులను, ఆ దృశ్యాలను అన్నింటినీ కూడా వీక్షించవచ్చు. ఇక ఈ ఏడాది రాత్రి సమయంలో మనకు మిరుమిట్లు గొలిపేటువంటి లైట్ల పతంగులు కూడా ఎగరబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అవి కూడా రిమోట్ కంట్రోల్ తోటి ఎగరవేస్తారు అనేది కూడా తెలుస్తుంది. సో చూడాలి, ఈ 3 రోజుల పాటు కూడా ఎంతో కోలాహలంగా పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలన్నీ కూడా మనకు కనిపించబోతున్నాయి. ఈ 3 రోజుల పాటు దాదాపు 15 లక్షల మంది సందర్శకులు అయితే ఇక్కడికి వచ్చి ఈ వేడుకల్లో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. సో సాయంకాలం సమయంలో మనకు కల్చరల్ యాక్టివిటీస్ కూడా కనువిందు చేయబోతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో కళాకారులు ఇక్కడికి వచ్చి ప్రదర్శనలు కూడా ఇవ్వబోతున్నారు. దీంతో పాటుగా ఒకవైపు నోరూరించే పిండి వంటలు, మరొక వైపు ఆకాశంలో చక్కర్లు కొట్టేటువంటి రంగురంగుల అతిపెద్ద గాలిపటాలు, ఇంకొక వైపు కనువిందు చేసి ఆహ్లాదం కలిగించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సందర్శకులను కట్టిపడేయనున్నాయి. సో ఊర్లో మాత్రమే కాదు, నగరంలో కూడా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను అయితే పరేడ్ గ్రౌండ్స్లో పూర్తి చేసింది. రైట్ అంజుమా, థ్యాంక్ యూ. One more time, sir. Pavan, you must join with us.